హలో వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ యూఎస్ఏ. ఇవాళ మెయిన్ వీడియో వచ్చేసి మా గార్డెన్ టూర్ అండి. సో ఇదంతా మా బ్యాక్ యార్డ్. మేము టోటల్గా ఒక 4 రేస్డ్ బెడ్స్ అయితే వేసేసుకున్నాము. ఇవి లాస్ట్ టైం తీసుకున్నవి, వీడియో కూడా చేశాను. 8x4x2 ఇవి అమెజాన్లో తీసుకున్నాను. ఫస్ట్ రేస్డ్ బెడ్లో బెండకాయలు ఉన్నాయి. రెండో రేస్డ్ బెడ్లో కొన్ని ఆకుకూరలు అలాగే కాకరకాయ సొరకాయలు ఉన్నాయి. తర్వాత ఈ రేస్డ్ బెడ్లో 2 రకాల కీరదోసకాయలు ఉన్నాయి. ఈ సైడ్ ఆరెంజ్ బకెట్స్లో మొత్తం ఆకుకూరలు, 4 బకెట్స్లో మెంతుకూర వేసాము. మధ్యలో ఉన్న ఆరెంజ్ బకెట్లో ఎర్ర బచ్చలి కూర. ఇంక ఇవన్నీ కీరదోసకాయలు అలాగే ఇండియన్ దోసకాయలు సాంబార్లో వేసుకుంటాం కదా, ఇవి కేరళ స్టైల్ అన్నమాట. ఇవి చాలా పెద్దగా ఉంటాయి. తర్వాత ఇక్కడ మేము ఒక పందిరి వేసాము. ఈ దోసకాయలు ప్లాంట్స్ పెరిగినాక వాటిపైకి క్రీప్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో ఇవన్నీ స్వీట్ పెప్పర్స్, క్యాప్సికమ్ అలాగే బనానా పెప్పర్స్. ఇవి బజ్జీలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అలాగే ఈ పొడుగు మొక్కలన్నీ కూడా స్వీట్ కార్న్. ఇవి ఒక 10 దాకా వేసాము. ఇంకా అటు ఇటు కార్నర్లో దొండపాదు ఉంది. దొండకాయలకు ఇప్పుడే పూత వస్తుంది, చిన్న చిన్నగా కాస్తున్నాయి. ఇంకా అటు కార్నర్లో స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ బాగానే వస్తున్నాయి, కానీ మాకు ఇక్కడ కొంచెము ఎలకల ప్రాబ్లం ఉంటుంది, అవి బాగా తినేస్తున్నాయి. ఇంక ఇటు కార్నర్ చూస్తే గనక దొండపాదు, ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇప్పుడిప్పుడే పూత కాస్తుంది. ఇంకా ఇది మునగ చెట్టు, దీని ఏజ్ 2 years. ఇక్కడ వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మునగ చెట్టుకు అలా పెద్దగా అయ్యి కాయలు కాయడం అలా ఏమి ఉండదు. సో మేము పూత తీసుకొని మునగాకు పొడి చేసుకుంటాము. ఇంక ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకున్నాం. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ నేను స్టోర్లో తీసుకొచ్చిన బల్బ్స్ అలాగే పెట్టాను, మళ్ళీ గ్రోత్ వచ్చింది. ఇంక ఇందులో కొన్ని ఆకుకూరలు ఉన్నాయి. పాలకూర హార్వెస్ట్ చేసాము, అలాగే చుక్కకూర ఉంది, కొన్ని టొమాటోలు, అలాగే ఈ కార్నర్లో వచ్చేసి కాకరకాయ ఉంది. ఇంకా అటు కార్నర్లో వచ్చేసి సొరకాయ ఉంది. ఇంక ఈ మధ్యలో ఇవన్నీ బెండకాయలు. ఈ బెండకాయ ప్లాంట్స్ ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతున్నాయి. ఇవి ఎలిఫెంట్ టస్క్ బెండకాయలు అంటారు. ఇవి చాలా పొడువుగా అవుతాయి. నెక్స్ట్ ఈ రేస్డ్ బెడ్లో వచ్చేసి మొత్తం బెండకాయలు. దీంట్లో మీడియం సైజ్డ్ బెండకాయలు అవుతాయి. అలాగే అటు కార్నర్లో తీగ పారింది కదా, అది దోసకాయ అన్నమాట. ఇండియన్ దోసకాయ చిన్న సైజులో కాస్తాయి కదా, అవి. ఇంకా ఇదేమో సొరపాదు. 2 సొరకాయ చెట్లు ఉన్నాయి ఇందులో. ఇప్పుడిప్పుడే పూత పూస్తూ 2 అయితే ఫెర్టిలైజ్ అయ్యాయి. ఇంకొక 4-5 డేస్లో హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కీరదోసకాయ చూపిస్తాను. ఈ కీరదోసకాయ వైట్ వెరైటీ. నాకైతే ఇది మాంగ్ విలేజ్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడైతే రకరకాల చెట్లు ఉంటాయి, అక్కడ తీసుకున్నాను ఈ కీరదోసకాయ. ఫస్ట్ టైం వేసాము, ఇంకా హార్వెస్ట్ చేయలేదు. ఇంకొక 3-4 డేస్ అయితే ఇంకాస్త పొడవైతుంది, అప్పుడు హార్వెస్ట్ చేయొచ్చు. ఒక సైడ్ పుదీనా వేసామండి. పుదీనా నేలలో వేయడం వల్ల రూట్స్ స్ప్రెడ్ అయిపోయి మొత్తం కూడాను ఎక్కువ వస్తుంటాయి మొక్కలన్నీ. సో తీసేస్తూ ఉండాలనిపిస్తుంది, కానీ ఈసారి నేను అలాగే ఉంచాను. సో ఇదంతా మొత్తం హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 15-20 కట్టలు వచ్చాయి. ఇది ఒక్కొక్క కట్ట ఇండియన్ స్టోర్లో అయితే 99 cents అలా ఉంటుంది. సో ఒక $20 వర్త్ పుదీనా ఇవాళ కట్ చేశాను. మామూలుగా ఇది బాగా కడిగేసేసి మట్టంతా పోయే వరకు 2-3 times వాష్ చేసిన తర్వాత నేనైతే ఫ్యూచర్ యూస్ కోసం ఫ్రీజ్ చేసుకుంటాను నెక్స్ట్ సమ్మర్ వచ్చే వరకు. ఇవన్నీ మా చుట్టుపక్కల హౌజెస్. కొన్ని హౌజెస్ మాత్రమే గార్డెనింగ్ చేసుకుంటున్నారు, ఆ పక్కన వాళ్ళకు యాపిల్ ట్రీస్ ఉన్నాయి. సో నేనైతే ఇవాళ స్ప్రింగ్ ఆనియన్ అలాగే మింట్ లీవ్స్ 2 హార్వెస్ట్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్ కూడా మాకు లాస్ట్ టైము ఒక 50 pieces దాకా వచ్చాయి. మామూలుగా స్టోర్లో వెళ్ళినప్పుడు మనం స్ప్రింగ్ ఆనియన్స్ కొంటాం కదా, ఆ వైట్ పార్ట్ మొత్తం కూడా భూమిలో నాటేస్తే అలాగే వచ్చేస్తాయి. మళ్ళీ గ్రీన్ గ్రోత్, మళ్ళీ కట్ చేసేసుకొని మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్న తర్వాత అలాగే వదిలేస్తే అలా 2-3 times వచ్చేస్తాయి. చాలా ఎక్కువ క్వాంటిటీలోనే పుదీనా వచ్చింది. ఇది ఫ్రీజ్ చేసుకుంటే చాలా రోజులు వస్తుంది.
ఈ స్ప్రింగ్ ఆనియన్ కూడా నీట్గా వాష్ చేసేసుకొని సన్నగా కట్ చేసుకొని నేను చిన్న చిన్న జిప్ లాక్స్లో ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను. ఇవి మనం చైనీస్ రెసిపీస్ ఏవి చేసుకున్నా కూడా అలాగే చపాతీ పిండిలో వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీస్ కూడా చేసేసుకోవచ్చు. ఈ పుదీనా ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఇలా లీవ్స్ అన్నీ కొమ్మల నుంచి సపరేట్ చేసేసుకొని వాష్ చేసుకొని ఫ్రీజ్ చేసుకున్నాను. ఈసారి వీడియోలో నేను అది కూడా యాడ్ చేస్తాను, ఎలా ఫ్రీజ్ చేసేసుకోవాలో. మామూలుగా అయితే మనం డైరెక్ట్గా ఫ్రీజ్ చేసేసుకుంటే కనుక ఆకులు కలర్ మారుతాయి, చాలా డార్క్గా కనిపిస్తాయి. మనం వాటర్లో వేసి ఫ్రీజ్ చేసుకుంటే కలర్ రిటైన్ అయి ఉంటాయి. ఇంక ఇవన్నీ మెంతుకూర అండి. ఇవి మొత్తం ఒక 4 బంచెస్ వచ్చాయి హార్వెస్ట్ చేసిన తర్వాత. మాకు ఇండియన్ స్టోర్లో అయితే ఒక్కొక్క మెంతుకూర కట్ట $4 అలా ఉంటుంది. సో నాకు 4 కట్టలు అయితే వచ్చాయి, మళ్ళీ వేసాము. ఇంకా ఇవి ఇండియన్ పాలకూర. ఇవి ఆకులు చాలా పెద్దగా వస్తాయి. ఇవి కూడా మాకు ఒక 6 బంచెస్ దాకా వచ్చేసాయి. మాకు ఒక్కొక్క బంచ్ ఇండియన్ స్టోర్లో అయితే $2 అలా ఉంటుంది. ప్లస్ ఆర్గానిక్ కూడా కాదు, ఇలా మనం హెల్తీగా పండించుకుంటే కనుక ఆర్గానిక్ ఇయర్ లాంగ్ తినొచ్చు. నేను ఈ ఆర్గానిక్ పాలకూరను కూడా ఫ్రీజ్ చేసేసుకుంటాను, నీట్గా వాష్ చేసేసుకొని. మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పులోకి కానీ పచ్చడిలో కానీ చేసేసుకొని తినొచ్చు. ఇదిగోండి బకెట్స్లో ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్ ఇలాగే వదిలేసాం కదా, మళ్ళీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. 20 డేస్లో అలా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ముందుగా అయితే లీఫీ వెజిటేబుల్స్ త్వరగా వస్తాయి 1 మంత్ లోపు, కాబట్టి మనకి ఇవి త్వరగా హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. అలాగే ఫ్యూచర్కి ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో ఇవి మేము హార్వెస్ట్ చేసాము. ఇదండి అమెరికాలో మా గార్డెన్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.